హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సొరకాయతో గ్యారెలు ఎలా చేయాలో చూసేద్దాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్ యమ్మీగా ఉంటాయి. మనము ఏమేమి కావాలో చూసేద్దాము. ఇక్కడ చూడండి, ఒక 7-8 పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, అలాగే వెల్లిపాయలు ఒక 7-8 వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కారం వేయము, మనం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇలా ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని, వాటికి కావాల్సినవి వచ్చేసి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్, అలాగే సొరకాయ తురుము, బియ్యపిండి 2 కప్పులు, శనగపప్పు. ఇక్కడ ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. అందులో 1 కప్పు సొరకాయని ఇలా తురుముకొని వేసాను. అలాగే సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్, అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. వాటర్ అయితే అవసరం పడదు. ఒకవేళ అవసరం పడితే ఒక 2-3 స్పూన్స్ అంత వాటర్ అయితే సరిపోతుందండి. ఎక్కువగా కూడా పట్టదు. మనకి సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండిని అయితే చక్కగా కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి పిండిని. ఒకవేళ మీకు వాటర్ కొద్దిగా అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే వాటర్ ఏం అవసరం పడలేదండి. సొరకాయలో ఉన్న వాటర్ తోటే నేనైతే పిండిని కలుపుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా అయితే కింది నుండి పై వరకు మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే అప్పాలు అనేవి చక్కగా వస్తాయి. నేను ఆల్రెడీ సొరకాయలతో గ్యారెల వీడియో ఒకటి పెట్టానండి నా ఛానల్లో. అవి ఏంటంటే మనము స్టోర్ చేసుకోవచ్చు ఒక 10 days 15 days. ఇవి ఏంటంటే మనము అప్పటికి ఆ రోజు వరకైతే చేసుకొని తినేలాగా ఉంటుంది. ఈ గ్యారెలు కొద్దిగా మందం చేసుకుంటాము, స్మూత్గా వస్తాయి. మీకు క్రిస్పీగా కావాలంటే కూడా ఆ వీడియో నా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. చూడండి, పిండిని అయితే ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే చూసారు కదా ఎలా ప్రెస్ అవుతుందో స్మూత్గా. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో మనము నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి మరొకసారి కలుపుకొని పిండిని మనము 1 hour అయితే పక్కన పెట్టుకోవాలి. టైం లేకపోతే 1/2 hour అయినా సరిపోతుంది. బట్ కలిపిన వెంటనే కాకుండా కొద్దిసేపు అయినా పక్కన పెట్టుకోండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి సొరకాయ గ్యారెలు. ఏదైనా సరే అండి, పిండి కలిపిన వెంటనే కాకుండా ఒక 1/2 hour అయినా మనం నానబెట్టుకున్నట్లయితే ఆ చేసే వంటకానికి రుచి అనేది పెరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే పిండిని చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిసేపు ఒక 1 hour తర్వాత మనము గ్యారెలను అయితే ఒత్తేసుకుందాము. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజుకి మనము చిన్న బాల్ సైజ్ అంతా తీసేసుకొని ఇలా ఒక కవర్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకొని మీకు ఏ సైజు కావాలో అంత సైజు ముద్దలా చేసుకొని పిండిని ఒత్తేసుకోవడమే అండి. కొంచెం మందంగానే ఒత్తుకోండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ చేస్తున్నానండి. ఇలా ముద్దను తీసుకొని మనకి మీడియం సైజ్ చేసేసుకోవాలి. కొద్దిగా మందం చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం చేసేసుకొని అటు స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ వేడయ్యేలోపు చక్కగా ఇలా మనము గ్యారెల్ని ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఇలా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అలాగే ఒక 2-3 గ్యారెలను ఒత్తేసుకుంటూ అవి కాలుస్తూ మళ్ళీ ఇంకో ఇలా ఆల్టర్నేట్గా చేసుకుంటూ మనం కాల్చుకోవచ్చు. తొందరగా అయిపోతుంది పను. ఇటు చేస్తూ అటు కాల్చేసేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు
మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 4 చేసాం కదా. ఇప్పుడు ఆయిల్ కూడా వేడై ఉంటుంది. ఇప్పుడు మనం కవర్ని కొంచెం ముందుకు అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది గ్యారా అనేది. ఆయిల్ కూడా వేడైపోయింది చూడండి. ఇలా మెల్లిగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ నెమ్మదిగా మనం ఆయిల్లో అయితే వేసేయాలండి. ఇలా మీకు ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 అయితే వేస్తున్నాను. వేసిన వెంటనే కాకుండా కొద్దిసేపు గ్యారా అనేది ఆయిల్లో ఇలా ఫ్రై కావాలి. అప్పుడు మనము నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. వెంటనే కదిపినట్టయితే మనకి విరిగిపోతుంది అప్పాలు. సో ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మనం ఒకసారి గరిటెతో ఇలా కలుపుకొని ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేద్దాము. ఇవి తీసేసి మళ్ళీ మనం ఇవి కాలుస్తూనే పక్కన మళ్ళీ గ్యారెలు ఒత్తేసుకోవాలి, ఇటు కాల్చుకోవాలి. అలా వెంటనే చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతాయి, మనకి కూడా టైం సేవ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. సొరకాయ సరిగ్గా తినని వాళ్ళ కోసం ఇలా చక్కగా సొరకాయ గ్యారెలు, సొరకాయ సర్వపిండి కూడా చేసుకోవచ్చు మనం సొరకాయతో. అలాగే సొరకాయతో మనం స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సొరకాయ సర్వపిండి అలాగే సొరకాయతో స్వీట్ కూడా రెసిపీస్ పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇలా చేస్తూ వెంటనే కాల్ చేసేసుకోవడమే అండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి, ఇక్కడ కూడా చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం మనము. అంతే అండి, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు పిండి కలిపేసేసుకొని ఇవన్నీ చేసేసుకొని ఇంట్లో మనం వర్క్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్లోగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకసారి మీకోసం చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయో, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. ఇందులో చక్కగా మనము శనగపప్పు, నువ్వులు వేసాం కదా, అవి తింటూ ఉంటే పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.